నిజంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది ఒక గొప్ప ఉదాహరణ. అంటే సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే, సంకల్పం గొప్పదైతే ఆరంభం ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఆ సంకల్పం ఖచ్చితంగా దిగ్విజయంగా జరుగుతుందంటానికి ఆర్ఎస్ఎస్ ఒక ఉదాహరణ. లేకపోతే 5గురితో మొదలైన సంఘం ఈ రోజున దాని స్థాయి ఏంటి అంటే, నాడు డాక్టర్ జీతో మొదలైన సింగిల్ గా ఒక స్టార్ట్ అయిన ఒక సంఘం ఈ రోజున మోడీజీతో చూస్తుంటే భారతదేశం మొత్తాన్ని శాసిస్తుంది, పాలిస్తుంది. అలాగే భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇంత గొప్ప సంకల్పాన్ని భుజాన పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ లో ఎన్నో మార్పులు. 1925లో మొదలైన ఆర్ఎస్ఎస్ 2025కి వచ్చేపాటికి ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు. చివరికి మొన్నటి దాకా అందరూ విక్రించారు లాగులు లేకపోతే నిక్కర్లు అని చెప్పేసి. ఆ నిక్కర్లు కూడా ప్యాంట్లేని. ఇన్ని మారినాయి కానీ ఆర్ఎస్ఎస్ లో ఒక్కటి మారలేదు. అదేంటో తెలుసా? ఆర్ఎస్ఎస్ స్థాపించేటప్పుడు డాక్టర్ జీ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం ఇప్పటికీ మారలేదండి. ఒకే మాట, ఒకే పాట, ఒకే పాన ఉన్నట్టు ఆ లక్ష్యం వైపు దూసుకెళ్తూ ఉంది ఆర్ఎస్ఎస్. 1% కూడా మార్పు లేకుండా. అది మన సంఘం యొక్క గొప్పతనం.